4వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే 6వ వచనాన్ని ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించినట్లు న్యాయము వ్యతిరేకంగా నన్ను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినను నశించేదను. చెప్పండి, వాక్యం ఏంది? నేను నశించేదను అంటే తన యొక్క ప్రాణాలకు తెగించి తను ప్రార్థన చేసి ప్రార్థన మీద ఆశతో మరి ప్రభు పని కొరకు ఎస్తేరు వెళ్తున్న పరిస్థితులు మనం చూసాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. వ్యాపారమైన కృపచేత ఉదయం నుండి ప్రభా మీరు సహాయం చేశారు. మరి సోదరులందరూ కలిసి ప్రభా అందరూ ప్రార్థన చేయడానికి సహాయం చేశారు. వాక్య ధ్యానంలో ఉదయం తోడుగా ఉన్నారు, పాటల్లో తోడుగా ఉన్నారు. ఈ స్వామిని ముగింపులో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మీరే నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు సహోదరి సహోదరులారా, మరి చదువుబడిన వాక్య భాగంలో ఉదయకాలం మనం మరి ఎస్తేరు జీవితాన్ని, అలాగే మొర్దెకై మరి నిలబడిన విధానాన్ని, అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలుకి మరి అగ్నిగుండంలో దేవుడు ఎలా తోడున్నాడో మనం చూసాం. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యాన్ని పొడిగింపుగా మనం మరికొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం వచనం 16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. ఎలాగట? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు రావాలంటున్నాడు. దేవుడు మనల్ని కనుకరించాడు కాబట్టి మనందరం కూడా సమయోచితమైన సహాయం, దేవుడి సహాయం కొరకు ఆయన కృప పొందాలి. ముందు ఆయన కృప పొందేటట్లుగా మనం ఉండాలి అని అంటున్నాడు. ఎలా మనం కృప పొందుకుంటాం అని అంటే, మొదట మనం ఏం చేయాలా? మనం ఆయన దగ్గరకు రావాలి, మనం ఆయన్ని అడగాలి, మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. చెప్పండి, మొదట ఏంది? మనం ఆయన దగ్గరికి రావాలి. రెండోది ఆయన్ని మనం అడగాలి. మూడోది మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఇది విశ్వాస జీవితంలో జరగాల్సిన ప్రాముఖ్యమైన పని. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మనం యోగ్యులమని కాదు, మనం మంచోళ్ళమని కాదు, మన గొప్పవాళ్ళమని కాదు, మనకేదో ప్రత్యేకమైన టాలెంట్లు ఉన్నాయని కాదు. ఆయన నీ యొక్క స్థితిని బట్టి ఆయన నిన్ను ఎన్నిక చేసుకోవాలా. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు యుక్తకాలమున మన కొరకు మరణించాడు. మనం మంచోళ్ళ కోసం చేయలే ఆయన. మనం చెడ్డోళ్ళుగా ఉండగాని ఆయన ఏం చేశాడు? మంచోడు అయిన దేవుడు, మంచివాడైన దేవుడు చెడ్డవారి కొరకు, చెడ్డవారు బాగుపడటం కొరకు, రక్షించడం కొరకు మంచి దేవుడు చెడ్డ మానవుని కొరకు మరణించాడు. ఎంత సంతోషకరం! ఎంత ఏమండి ప్రేమ! దేవుని ప్రేమ! మంచితనాన్ని చూసి ప్రేమించాలి ఆయన. మనం ఎంత దుర్మార్గమై ఉన్నా, ఎంత పాపాత్ములమై ఉన్నా, ఎంత అవివేకంగా ఉన్నా, ఎంత దేవునికి దూరంగా ఉన్నా, ఎంత దేవుని దూషించినా ఆయన ప్రేమలో మార్పు లేదు. యోహాను భక్తుడు రాసిన అన్ని 5 పుస్తకాలు రాశాడు ఆయన. యోహాను సువార్త ఆయన రాశాడు, అలాగే యోహాను పత్రికలు 3 రాశాడు. వాటన్నిటిలో కూడా మనం చూస్తే ఆయన ప్రేమ మనకు అర్థమైంది. కనుక ఆయన ప్రేమ ద్వారా, కృప ద్వారా మనం ధైర్యం పొందుకుంటున్నాం. మన ధైర్యం ఆయన కృప నీ మీద ఉండవని గుర్తించాలి. కాబట్టి ఆ కృప పొందుకున్న నీవు ధైర్యం కలిగి ఎలా ఉండాలండి? ధైర్యం ఎలా ఉండాలా? ఆమె ఏమంటుంది? ఎస్తేరు, నేను నశిస్తాను, అయినా కానీ నేను దేవుని పని చేస్తాను. షడ్రక్ మేషకులు అబేద్నెగోలు, మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు, అయినా కానీ ఆయన తప్పించకపోయినా మాకే చింత లేదని అన్నాడు.
దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. షడ్రక్ మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉంటే ఆ అగ్నిగుండంలో వారితో పాటు దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం. కాబట్టి నీవు నేను శ్రమల్లో, కష్టాల్లో, అనారోగ్యంలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏదైతే మన ప్రతి కష్టాన్ని కూడా ఆయన అనుభవించిన వాడే, శ్రమ అనుభవం కలిగిన వాడు అని అంటారు ఆయన్ని. ఆయన శ్రమ ఆయనకి అనుభవంగా ఉంది. ఎంత గొప్ప దేవుడు. దేన్ని బట్టి ఆయనకు శ్రమ? దేవుడికి శ్రమ ఏంది అసలు? శ్రమ అనుభవానికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే మన కొరకు ఆయన శ్రమ పొందాడు. దేవుడే, కానీ మనము శ్రమ పడాలి కాబట్టి మనకు మారుగా ఆయన ఏమయ్యాడు? శ్రమ అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అవమానం అనుభవించాడు, గాయాలు చేయబడ్డాడు. తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి వెనుకాడని దేవుడు ఆయన. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును అన్న ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఏదట? దుష్టుడు అంటే కింద ఏముందంటే వచ్చిన 1లో దుష్టులు, అక్రమకారులు. ఎవరట? అక్రమకారులు ఏం చేశారు? ఆయన్ని సిలువకు అప్పచెప్పారు, చంపేశారు. ఆయన మీద నేరం మోపడానికి ఆయన దగ్గర ఏ నేరం లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన దేవుడు ఆయన. అంటే ఆయన మీద ఏ నేరం మోపడానికి, ఆయన మీద మోపే నేరాలు లేవు. రెండోది, ఆయన మీద తప్పు చూపించడానికి వీళ్ళలో ఎవరు పరిశుద్ధమైన వాళ్ళు, పాపం లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఏమన్నాడు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని చెప్పగలిగిన వాడు ఒకటి. 2, మీలో పాపం చేయని వారు మొదట ఆమె మీద రాయేయండి అని అన్నాడు. అంటే ఆయనలో పాపం లేదు, వాళ్ళల్లో ఏముంది? మనందరం పాపులమే. రాయి వేయగలిగిన వాడు మౌనంగా ఉండి క్షమించాడు. రాయి వేయడానికి అర్హత లేని వారు రాళ్ళు తీసుకొని నుంచున్నారు. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి. మన పాపాలకి శిక్ష వేసే అధికారం కలిగిన వాడేమో మనల్ని ప్రేమించాడు, మనల్ని క్షమించాడు. మనకంటే దౌర్భాగ్యమైన వాళ్ళు, మనకంటే పాపంలో ఉన్నవారు, భయంకర స్థితిలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? మనల్ని శిక్షించాలని కోరుకుంటున్నారు. ఇది లోకం యొక్క తీరు, లోకం యొక్క విధానం. ఆలోచించారా ప్రియులారా? అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. 21లో, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ ఏం చేస్తారట? ప్రార్థన చేస్తే ఏమొస్తుందట? అది ప్రార్థన చేయడం, ప్రభు దగ్గర మనం అడగటం, ప్రభుని నమ్మటం, ప్రభు దగ్గర మా పాపాలు ఒప్పుకోవటం. కాబట్టి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. ఇంకా ఎవరైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించుకోవడం కొరకు, నీ కొరకు ఆయన ఏమయ్యాడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగిశాడు. నీ శిక్షను ఆయన భరించాడు. నీ కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కొరకు ఆయన సమస్తాన్ని చేసి ముగించాడు. ఇప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరంలా. అర్థమైందా? నువ్వు మొక్కుబడులు చేయాల్సిన అవసరంలా, నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, నువ్వు కష్టపడాల్సిన అవసరంలా, నువ్వు దెబ్బలు తినాల్సిన అవసరంలా. నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్న దేవుడు అనే సంగతి నేను గుర్తు. రక్షించబడాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ రక్షణ కార్యం జరిగిద్ది అనే సంగతి గుర్తుంచుకోండి. అపోస్తుల కార్యాల గ్రంథంలోని 7వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం వచనం 20. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివిసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. ఆ కాలమందు అనంటే ఏ కాలం చెప్పండమ్మా? అక్కడ ఆ కాలమందు మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు ఆ కాలం ఏం జరుగుతూ ఉంది?
ఏం పరిస్థితులు ఉన్నాయి చెప్పండి. మోషే పుట్టే నాటికి ఐగుప్తుల పరిస్థితి ఎలా ఉందంటే, ఐగుప్తులో ఇశ్రాయేలీలు అప్పటికే 430 సంవత్సరాల పాటు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని బాధిస్తూ ఉన్నారు, శ్రమ పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతూ ఉన్నారు. బానిసలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకేం లేదు, ఏం అధికారం లేదు. ఈ మాటలు మీరు గుర్తుంచుకోవాలి. బానిసలుగా ఉన్న వారికి ఏ అధికారం లేదు. మాత్రమే కాదు, వాళ్ళ యొక్క ఆ ఎదుగుదల చూసి అంటే వాళ్ళకి చక్కగా బాగా కుమారులు కుమార్తెలు పుడతా వాళ్ళ జనాభా పెరిగిపోతున్నారు. ఐగుప్తు రాజు ఆలోచన చేసి ఏం చేశాడంటే, వీళ్ళు మన ముందు ఈ రకంగా బాలిసిన వాళ్ళు పెరిగిపోతున్నారు, మనకంటే ఎక్కువైపోతున్నారు కాబట్టి వాళ్ళకు పుట్టే మగపిల్లని ఏం చేయాలా, నైల్ నదిలో పడేయండి, నైల్ నదుల్లో మొసళ్ళు ఉంటాయి, నైల్ నదిలో పడేసి చంపేయండి అని చెప్పేసి అక్కడున్న మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చాడు. మంత్రసానుల గురించి మనం అంతకుముందు చాలాసార్లు విన్నాం. మంత్రసానులు అంటే లైక్ దట్ ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పాలంటే నర్సులు, లేకపోతే కాన్పులు చేసేవాళ్ళు డాక్టర్లు. ఆ దినాల్లో వారిని మంత్రసానులు అంటారు. వాళ్ళే వచ్చి కాన్పులు చేస్తారనమాట. కాబట్టి మీరు కాన్పులో పుట్టంగలే ఏం చేయాలంటే మీరే వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళని చంపేయాలి అనే ఆజ్ఞ ఇస్తే వాళ్ళిద్దరూ దేవుని కొరకు రోషంగా నిలబడి వాళ్ళ ప్రాణాలకు తెగించి మోషేని చంపల. వాళ్ళు ఏమన్నారంటే, ఐగుప్తు స్త్రీలు హెబ్రీ స్త్రీల వంటి వారు కారు, వాళ్ళు బలమైన వారు, మేము వెళ్ళేలేక వాళ్ళే కానుపైపోతుంది, పిల్లలుగానే చేస్తున్నారు వాళ్ళు అని అంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే, ఫరో ఆజ్ఞను మీరారు, దేవుని బిడ్డలను చంపడానికి ఇష్టపడలేదు, వాళ్ళు ప్రాణాలకు దిగిచ్చి వాళ్ళు చేశారు. కనుకనే మోషే ఏమయ్యాడు, మోషే బ్రతికున్నాడు. అలాంటి భయంకరమైన కష్టకాలంలో మోషే పుట్టాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కష్టకాలంలో దేవుడు నిన్ను ఎలా విడిపిస్తాడు, కష్టకాలంలో దేవుడు నిన్ను ఎలా ఆదుకుంటాడు, కష్టకాలంలో దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటాడో ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. మీరు అంటూ ఉంటారు, నాకే కష్టాలన్నా, నాకే ఇబ్బందులన్నా, మాకే అవమానాలు, మాకే శ్రమలు అని మీరు అనుకోవద్దు. ఆయన శ్రమ అనుభవం కలిగిన వాడు. అర్థమైందా? ఆయన ఏ శ్రమ పడకుండా ఉన్నవాడు కాదు, శ్రమలో అనుభవించిన వాడు. కాబట్టి నీ శ్రమ యొక్క ఇబ్బంది ఆయనకి తెలుసు, శ్రమ యొక్క కష్టం ఆయనకి తెలుసు. తెలిసిన ఆయన ఏమన్నా నాకెందుకు లేని మౌనంగా ఉండేవాడు కాదు. పిలిచినవాడు నమ్మదగిన వాడు మన దేవుడు. నువ్వు నమ్మేవో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం నిన్ను నమ్ముతున్నాడు. ఎంత చక్కని దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా రాకపోయినా, నువ్వు ఆయన యందు భయభక్తులు ఉన్నా లేకపోయినా, ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ కాలమందు అంటే ఐగుప్తులో భయంకరమైన శ్రమల కాలం అది. పసిబిడ్డలు ప్రాణాలను తీయబడి ఆజ్ఞ ఉన్న కాలం అది. అలాంటి కష్టకాలంలో మోషే పుడితే ఆ మోషేను దేవుడు ఏం చేశాడు, రక్షించాడు. నిన్ను రక్షించడా? నిన్ను ఆయన ప్రేమించాడు. నువ్వు ఈ లోకంలో పుట్టావనంటే మానవుడిగా దేవుడు నిన్ను ప్రేమించాడు. నిన్ను కలుగు చేసిన వాడు ఆయనే. కనుక దేవుడు నిన్ను ఊరికే ఈ లోకానికి ఒక మానవుడిగా పుట్టించలా. నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు నేనే గుర్తించలేకపోతున్నావు, నువ్వు నేనే దేవుని అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుని యొక్క జ్ఞానం మనకి అర్థం కావడంలా, దేవుని మాటలు మనకు అర్థం కావట్లా. దేవుడి మాటలు విన్నా కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే దాటేసుకొని పోతున్నాం. నాకు కాదులే, నన్ను కాదులే, ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉందిలే, అప్పుడే ఓ వయసు అయిపోయిందిలే దేవుణ్ణి నమ్ముకోవడానికి, అనుభవించాల్సింది లోకంలో చాలా ఉంది. ఏమనుభవిస్తాం? లోకంలో ఏముంది? పాపం ఉంది. ఏమనుభవిస్తాం? పాపం అనుభవిస్తావా? పాపానికి ప్రతిఫలం ఏంది? పాపానికి శిక్ష మరణం కదా. నువ్వు మరణం కోరుకుంటున్నావు, నువ్వు దేవుని కోరుకోవట్లేదంటే అర్థమైంది, లోకం కోరుకుంటున్నావు. లోకము పాపం, పాపం మరణం, పాపం పర్యవస్థానం మరణం. కాబట్టి ఇటు మరణం నుంచి నిన్ను తప్పించడానికి ఆయనే వచ్చి మన కొరకు మరణమయ్యాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి పరిస్థితులను చూసి భయపడొద్దు,
కష్టాలు, శ్రమలు, ఇబ్బందులను చూసి భయపడొద్దు. అలాంటి సమయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీతో ఉన్నాడు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. అది ఆ కాలం, కష్టకాలం. ఏం కాలం అది? అది మోషే పుట్టే కాలంలో ఇశ్రాయేలు ఎలా కాలంలో ఉన్నారు? కష్టకాలంలో ఉన్నారు. అయినా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, వాళ్ళని వదిలేయలేదు, వాళ్ళని వాళ్ళని వదిలిపెట్టలేదు కదా. 7:20 మనం చదువుకున్నాం కదా, ఆ కాలంలో మోషే పుట్టెను అని చూస్తాం. ఆయన మీద ఎవరికి దయ పుట్టింది? వచ్చిన 22లో చూస్తే 21లో, తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా, చూసారా ఏమ్మా, అతను 3 నెలలు పెంచి ఇక పెంచలేక తీసుకెళ్ళి నైల్ నదిలో పడేశారు. వాళ్ళ అమ్మ జొంబెట్లో పెట్టి. నైల్ నది ఎలాంటిదంటే ముసళ్ళతో ఉన్న నైల్ నదిలో ఒక్క దెబ్బకి మోషేని మింగేసేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మోషేని దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడు తెలుసా? సామాన్యుడిగా కాదు. మోషేని ఫరో కుమార్తె చూసి, అతడు దివ్యసుందరుడైన చూసి ఆమె పెంచుకుంది. ఆమె కొరకు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా, అంటే ఆమె రాజు అయిపోయాడు కదా. ఇప్పుడు నీవు నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న మనందరం ఎవరు? రాజులైన యాజక సమూహంగా ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచినవాడు నేను ఊరికే వదిలిపెట్టలా. పిలిచినవాడు ఆయన రాజు గనక నీవు నేను రాజుల కుమారులు, రాజు కుమార్తెలు మీరు. కాబట్టి మీరెవరు? రాజకుమార్తెలు. యాజక సమూహంగా ఆయన చేసుకున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒకవేళ సహాయం చేస్తే, నీకు ఏదైనా స్థానం ఇస్తే, ఏదైనా ఉద్యోగం ఇస్తే, ఏదైనా హోదా ఇస్తే కొంత ఇస్తారు. కానీ ఈయనేం చేశాడు? రాజకుమారుడుగా చేసుకున్న దేవుడు మన దేవుడు. మోషేని కష్టకాలంలో, భయంకరమైన శ్రమల కాలంలో, మొసళ్ళ బారి నుండి, ఐగుప్తు రాజు యొక్క బారి నుండి తప్పించి ఎవరైతే చంపమన్నాడో వాళ్ళింట్లోనే రాజకుమారుడిగా పెరిగిన పరిస్థితులు మనం చూస్తాం కదా. దేవుడు ఏర్పాటు. గలతీ పత్రిక 1వ అధ్యాయం వచ్చిన 15 చూద్దాం రండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం వచ్చిన 15లో ఈ మాటలు ఉన్నాయి. గలతీ పత్రిక 1వ అధ్యాయం వచ్చిన 15. ఆయనను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచి నన్ను చూసావా? నిన్ను ఎప్పుడట ఆయన తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు. వినాలా? తల్లి కూడా ఎప్పుడు జాగ్రత్త తీసుకుని నిన్ను పుట్టిన తర్వాత కదా ఎత్తుకొని ముద్దాడి పాలిచ్చి నిన్ను బట్టి సంతోషిస్తుంది. నీ కొరకు కళ్ళగనిద్ది. నా కుమారుడు అయితే ఇలాగవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, నా కుమార్తె అయితే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి కోరుకుంటాం. కానీ ఆయన ఎప్పుడు తెలుసా? నువ్వు తల్లి గర్భమున పడినది మొదలుకొని ఆయన నిన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఊరికే ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ మాట ఇంట్లా. పిలిచింది నేను కాదు, పిలిచినవాడు దేవుడు కనుకనే మీరు ఇక్కడికి వచ్చారు. చాలామందిని పిలుస్తున్నాడు ఆయన. అందరూ రావట్లా, కొందరే వస్తున్నారు. ఆ కొందరిలో నువ్వున్నావు. నా మాట నీకు అర్థమవుతున్నాయా? ఆ కొందరిలో నువ్వున్నావు. ఎంత గొప్ప భాగ్యం తెలుసా? విశ్వాసీని భాగ్యమెంతో గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వారెవరు? యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వారెవరు? అవును కదా, యేసు ప్రభువు విమోచించాడు నిన్ను. ఎవరట? యేసు ప్రభువు విమోచించాడు. కాబట్టి నిన్ను పోలిన వాడు ఎవరు లేరు. నువ్వు ప్రత్యేకం అంతే. మనుషుల దృష్టిలో నువ్వు ప్రత్యేకం కాకపోవచ్చు. వాళ్ళు నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, నిన్ను లెక్క చేయకపోవచ్చు, నిన్ను ప్రేమించకపోవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు.
కానీ దేవుడట తల్లి గర్భమున పడినది మొదలుకొని ఆయన కృపచేత అంటే అర్హత లేకపోయినా కానీ అర్హతనిచ్చేదే కృపచేత ఆయన నిన్ను విమోచించాడు, నిన్ను రక్షించుకుంటున్నాడు, నిన్ను ప్రేమించాడు. ఆలోచన చేశారా? గలతీ పత్రికలోనే 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయను. మనం ఎట్టట మనము దత్తపుత్రము కదా. మనం ఎవరు? దత్తపుత్రము. అంటే కింద 5వ నంబర్ వేసి ఒక మాట ఉంది. ఏముంది? స్వీకృత పుత్రులు అంటే ఆయన పిల్లలంగా మనల్ని ఆయన ఏం చేశారు? ఏమన్నా దత్తత తీసుకున్నారు అనుకున్నామ్మా, ఏం చేస్తారు? దత్తత తీసుకున్నప్పుడే అతను మన వారసుడుగా రాసిచ్చేస్తారు. పలానా పిల్లల్ని పెంచుకుంటున్నానంటే ఇంకా ఆ పిల్లకి నీకు సంబంధించిన ఆస్తిపాస్తులు కదా అన్నీ ఎవరు చెందుతాయి? ఎంత గొప్ప దేవుడు! ఆయన నిన్ను దత్తత తీసుకున్నాడు. ఆయనకు సంబంధించిన అన్నీ నీకే. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! తాత్కాలికంగా ఊరికే పని మనిషిలాగా పెట్టుకోవాలా మనల్ని, తాత్కాలికంగా మనల్ని పనివాళ్ళలాగా చూడట్లా. ఆయన నిన్ను ఎలా కోరుకున్నాడు? దత్తపుత్రులుగా, తన పుత్రులుగా, తన బిడ్డలుగా, తన అన్నీ నీకే. ఎంత గొప్ప దేవుడు అండి! నీలో ఉన్న చెడు అంతా ఆయన తీసుకున్నాడు, నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన తీసుకున్నాడు, ఆయనలో ఉన్న మంచి అంతా నీకు ఇచ్చాడు. మనలో పాపానికి రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనకిచ్చాడు. ఆ శిలువ మీద ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, మనకి విమోచన, మనకి రక్షణ, మంచినిచ్చి చెడు తీసుకున్న దేవుడు అండి. ఎవరుంటారు నీ కొరకు? లోకంలో మంచి చేస్తే మంచి చేయడమే కష్టమైన రోజులు, మంచికి మంచి చేయకుండా మంచికి చెడు చేస్తున్న రోజులు. కానీ దేవుడట ఏం చేస్తున్నాడు? ఆయన మనం చెడ్డవారై ఉంటే మన చెడ్డ పనులకి, మన పాపానికి రావాల్సిన ప్రతిఫలాన్ని, శిక్షణ ఆయన తీసుకొని మంచిని నీకు ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు. కృప ద్వారా ఆయన నిన్ను తన బిడ్డగా, దత్తపుత్రులుగా, ఆయన శ్రీపుత్రులుగా, సొంత పుత్రులుగా ఆయన తీసుకున్నాడు కదా. నువ్వు ఎలా ఉండాలా? నువ్వు రోషంగా ఉండాలా. నువ్వు ఎలా ఉండాలా? నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలా? దేవుని కొరకు నిలబడాలా. దేవుని కొరకు నిలబడాలా కదా. కీర్తనకారుడు చెప్తూ 105వ కీర్తన 17వ వచనంలో, 105వ కీర్తన వచనం 17 నుంచి చదువుకుందాం. త్వరగా చదివితే నేను ముగిస్తానండి. యేసేపు దాసునిగా అమ్మబడిను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతనికి పరిశోధించుచుండును. రాజు వర్తమానం పంపి అతను విడిపించెను. ప్రజల లేనిన వాడు చాలండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చక్కగా రాశాడు కదా వచ్చిన 17లో. యేసేపు అండి, మనందరూ తెలుసు కదా. యేసేపు యాకోబు యొక్క చిన్న కుమారుడు. అన్నలు దేశించారు, అన్నలు కొట్టి గుంటలో వేశారు, అన్నలు గుడ్డలు లాక్కొని అతను అంగీ తీసుకొని వర్తకులకు ఆయన అమ్మేశాడు, బానిసలుగా అమ్మేశారు. సొంత అన్నలు వెలేసారేమో కానీ, సొంత అన్నలు తోలేసి కొట్టారేమో కానీ, సొంత అన్నలు గుంటలు వేసిన, సొంత అన్నలు అమ్మేసిన దేవుడు వదిలిపెట్టలా. దేవుడు వదిలిపెట్టాడా? మనలో చాలామంది చెప్పేది అదే, అయ్యా ఎంత కష్టపడుతున్నాం, పిల్లల కోసం ఆహారనిశలు కష్టపడుతున్నాం, మా ఆరోగ్యాన్ని, మా వయస్సుని, మా కష్టాన్ని, మా శ్రమని, మాకున్న అన్నీ వాళ్ళకిస్తున్నాం. అయినా కానీ ఏం చేయట్లేదు వాళ్ళు ఏం చేయట్లా, మాట వింటలా. వాళ్ళ కోసం పాత చినిగిపోయిన చీర నేను కట్టుకొని వాళ్ళకి పట్టు వస్త్రాలు ఇస్తున్నా, పచ్చడి మెతుకులు నేను తిని వాళ్ళకి బిర్యానీ పెడుతున్నా, చెప్పులు లేకుండా నేను నడిచి వాళ్ళకి షూలు వేసి వాళ్ళని బండ్లలో కారుల్లో తిప్పుతున్నా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట వింటల్లా, నన్ను పట్టించుకోవట్లా.
నా పరిస్థితి గుర్తెరిగి నన్ను చూడట్లా. ఎవరికి చెప్పాలి? ఎవరికని చెప్తే నా బిడ్డ పరువు ఆడపోయిద్దో, నా బిడ్డని ఎక్కడ అవమానిస్తారో అని తల్లి ఏం చేసేదట, బిడ్డలో ఉన్న తప్పులన్నిటినీ హృదయంలో దాచుకొని, కడుపులో దాచుకొని, లేని దాన్ని పిల్లల గురించి ఆపాదించి, నా బిడ్డ నా మాట తప్పడు, నా కూతురు నా మాట వినిద్ది అని చెప్పుకుంటారు కదా. వాళ్ళు మన పట్ల ఎంత చెడ్డగా ఉన్నా కానీ తల్లి మనసు, తండ్రి మనసు ఎలాంటిదంటే, నా బిడ్డలకేమి బంగారం అంటాం. అదే తల్లి ప్రేమ, అదే తండ్రి ప్రేమ. వాళ్ళ చెడుని మనం భరించి మన మంచిని వాళ్ళకి ఇస్తున్నాం. మనమే ఇంతగా మన కొరకు, మన బిడ్డల కొరకు ప్రయాసపడితే, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు. యేషోబు సొంత అన్నలే యేషోబుని అమ్మేసుకున్నారు. దేవుడు విడిచిపెట్టలా. ఎక్కడైతే బానిసగా వెళ్ళాడో అక్కడేమైపోయాడు? ఏమండి? ప్రధానమంత్రి అయ్యాడు. ఈ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఆ దేవుడు తోడుగానే ఉన్నాడు కదా. ఆ తర్వాత ఆ యొక్క మరి ఎవరు కొన్నారు అతన్ని? పొత్తిఫర్ కొన్నాడు. పొత్తిఫర్కు నచ్చాడు. కానీ పొత్తిఫర్ భార్య అతని మీద కన్నేసి అతన్ని అసహించి అతన్ని జైల్లో వేయించింది. పొత్తిఫర్ ఇంట్లో దేవుడు తోడుగా ఉన్నాడు, కష్టాల్లో తోడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఏమండి వినండి, యేసుక్రీస్తు ప్రభువుని పోలికలు యేసోబులో చాలా ఉన్నాయి. అది ఇంకో సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. అలాంటి పరిశుద్ధంగా జీవించే యేసోబు జీవితంలో ప్రతి సందర్భంలో, ప్రతి ప్రదేశంలో యేసోబు కష్టాల గుండానే వెళ్ళాడు. కానీ ప్రతి కష్టంలో ఈయన ఎలా ఉన్నాడు? దేవుడు పాలిబాడిగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడట? తోడు మాత్రమే కాదు, పాలివాడిగా ఉన్నాడంటే అర్థం ఏంది? ఆయన కష్టాన్ని ఈయన కూడా పంచుకున్నాడు. అది నేను అనేది. మీరు ఇది అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. తోడున్నాడంటే పక్కనుండి అది వేరే విషయం. పక్కనున్న వాళ్ళకి దెబ్బ రాదుగా. హాస్పిటల్కి వెళ్తామమ్మా, ఎవరికైనా బాగుంటపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాం, తోడు వెళ్తాం, దగ్గరుండి చూపిస్తాం. కానీ వాళ్ళ నొప్పి మనకు రాదు కదా, వాళ్ళ నొప్పి మనం అనుభవించం కదా. కానీ మన ప్రభు అలా కాదు. తోడు మాత్రమే కాదు, మన కష్టాన్ని ఆయన కూడా మనతో పాటు సమానంగా అనుభవించేవాడు. అంటే నువ్వు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరంలా. పిల్లలు అయ్యా నాన్న ఎట్లా ఉందిరా అంటే, అమ్మ కడుపులో నొప్పిగా ఉందమ్మా. నొప్పి నీకు తెలియదు, వాడు చెప్పాడు, నువ్వు విన్నావు, నొప్పి వాడు పడ్డాడు. కానీ మన దేవుడు అట్లా కాదు. ఆ బిడ్డకి ఎంత నొప్పి ఉందో ఆయన కూడా భరిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభువారు. యేసోబుకి ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, పాలివాడిగా ఉన్నాడు. అన్నలు అవమానించిన తోడుగా ఉన్నాడు కదా. అక్కడ పొత్తిఫరు భార్య అవమానించిన తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత జైల్లో వేస్తే జైలు అధికారికి కూడా యేసోబు మీద ఏమైంది? దయ పుట్టింది కదా. జైల్లో ఖైదీగా వెళ్తే పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తారు? దొంగతనం చేసి వచ్చినోడిని, మర్డర్లు చేసి వచ్చినోడిని, తప్పు చేసి వచ్చినోడిని వాడిని ఒక ఖైదీగానే కదా, ఒక దుర్మార్గుడిగానే చూస్తారు. కానీ యేసోబు పట్ల ఆ యొక్క జైలు అధికారికి ఏమైందట? దయ పుట్టింది. యేసోబు జైల్లో కూడా ఎట్లా ఉన్నాడు? మహారాజులాగే ఉన్నాడు. అర్థమైంది ఆ మాటలు మీకు? అంటే అక్కడ ఎవరున్నారు యేసోబుకి? అది మీరు గుర్తుంచుకోవాలి. యేసోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడి నుంచి దేవుడు తప్పించి ఏ రాజ్యంలో బానిసగా వెళ్ళాడు, ఏ దేశంలో ఆయన ఇన్ని బాధలు పడుతున్నాడో ఆ దేశానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. రాజు అంటున్నాడు, అయ్యా యేసోబు నువ్వేం భయపడబాక, ఇదిగో నా ఉంగరం తీసుకో, నువ్వు పెట్టుకో. ఉంగరం అంటే అది బంగారం, మామూలు ఉంగరం అని కాదు, అది అధికారం కలిగిన ఉంగరం. ఆ ఉంగరం మీద ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఒకసారి వేసాడంటే అతనికి ఏది చెబితే అది జరగాల్సిందే. అధికారాలన్నీ యేసోబుకి ఇచ్చి, నేను పేరుకే రాజును కానీ అంతా నీదే అని అన్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి. మనకేం తోడుగా ఉంది ఆయన. ఇనప సంఖ్యల దగ్గర తోడున్నాడు, గుంటలో పడేస్తే తోడున్నాడు, వస్త్రహీనుడు చేస్తే తోడున్నాడు, ఒక మరి పొత్తిఫరు భార్య విషయంలో ఇబ్బంది కలిగిన తోడున్నాడు కదా. ఎవరైతే కొట్టి గుంటలో పడేసి అమ్మేశారో ఇప్పుడు వాళ్ళకేమైంది? కరువు వచ్చింది, తినటానికి తిండి లేకుండా పోయారు అన్నలో. నా మాట మీకు అర్థమవుతున్నాయా?
యేసోబును బాధ పెట్టారో ఆ వ్యక్తికి తినటానికి తిండి లేకపోతే ఇప్పుడు ఎవరు గతయ్యారు అమ్మా? ఎవరు తోడుకోండి, ఎవరు సహాయం చేశారు? ఐగుప్తులో ధాన్యం ఉంది, అమ్ముతున్నారని వాళ్ళ నాన్న చేశాడు, అన్నల్ని వెళ్ళండి రా బాబు చస్తాము, వెళ్ళి ఆడకెళ్ళి ఆ యొక్క ధాన్యం తీసుకురావడం పంపిస్తే అక్కడ ఎవరున్నారు? ధాన్యం పంచే బాధ్యత ఎవరిది? యేసోబుదే. యేసోబు అన్నలను గుర్తుపట్టాడు కానీ అన్నలు యేసోబును గుర్తుపట్టలా. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు పెద్ద అవుతారు, చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, మీరు పెద్దోళ్ళు అయిపోతారు, మనం ముసలోళ్ళు అయిపోతాం. ఈ పిల్లలు ఏమవుతారు? ఎదుగుతారు. ఈ పిల్లలు మనకు తెలుసు, ఈ పిల్లలకు మనం తెలుసు, కానీ మనం వాళ్ళు గుర్తుపడతాం. ఎందుకు? వాళ్ళు ఎదుగుతారు కదా, పెద్దోళ్ళు అయిపోతారు, వాళ్ళకి మీసాలు గడ్డాలు వస్తాయి కదా, వాళ్ళు పెద్దవాళ్ళ రూపం మారిపోతుంది, మనం గుర్తుపట్టలేం. అంటాం, అరే ఎవరు అబ్బాయి నువ్వు? నీ పలానా వాళ్ళ అబ్బాయిని. అరే ఇది చిన్నప్పుడు ఎత్తుకున్నాను రా నిన్ను, ఎంత పెద్దోడైపోయావు అని పెద్దవాళ్ళు గుర్తుపడతారు కానీ చిన్నవాళ్ళు గుర్తుపడతారు కానీ పెద్దవాళ్ళు గుర్తుపట్టలే. ఇదే జరిగింది. చిన్నవాడు కదా యేసోబు, యేసోబు పెద్దోడైపోయాడు, యేసోబు అన్నలను గుర్తుపట్టాడు కానీ అన్నలు యేసోబును గుర్తుపట్టలా. గుర్తుపడితే ఏం చేయాలమ్మా? వాళ్ళు గుర్తుపడితే పారిపోయి ఉండేవాళ్ళేమో బహుశా కదా. ఎందుకు? మేము కొట్టాం కదా, గుంటలో వేసాం కదా, గుడ్డలు లాక్కొని తోలేసాం కదా, అమ్మేసాం కాబట్టి ఇప్పుడు రాజుగా ఉంటే మమ్మల్ని ఏం చేస్తాడు? కొడా తీసుకుని బాధపడేస్తాడేమో అని భయంతో పారిపోయేవాళ్ళేమో. అందుకే బహుశా అన్నలు గుర్తుపట్టలేదేమో, దేవుడు వాళ్ళకి గుర్తుపట్టకుండా చేశాడు. కానీ యేసోబు గుర్తుపట్టినాడు. ఏం చేయాలా? రండేరా బాబు దొరికారు నాకు అని చెప్పి ఏం చేయాలా? మనమైతే పగ తీర్చుకుంటాం, కానీ యేసోబు అలా చేయలా. అన్నల్ని ప్రేమించి ధాన్యం ఇచ్చి వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి విందు చేసి వాళ్ళని బట్టి ఏడ్చి చేర్చుకున్నవాడు యేసోబు. యేసు ప్రభు పోలికలు యేసోబులు ఎన్నో ఉన్నాయి. యేసోబు ఎలా అయితే అన్నలు ప్రేమించాడో యేసయ్య కూడా మనల్ని అలాగే ప్రేమించాడు. అన్నలు ద్రోహం చేసిన యేసోబు ప్రేమించాడు. అన్నలు అన్యాయం చేసిన యేసోబు ఆహారం పెట్టాడు. వాళ్ళందరూ అన్నలారా మీరు అక్కడ ఎందుకు? నాన్నాడున్నాడు బాగున్నాడా రండి అని చెప్పి అందరిని పిలిపించి వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఫరోకు పరిచయం చేశాడు. మా నాన్నగారు వచ్చాడండి, మర్చిపోయాడన్ని కష్టాలన్నీ మర్చిపోయాడు, బాధలన్నీ మర్చిపోయాడు. ఎంత ప్రేమ! యేసయ్య కూడా అంతగా ప్రేమించాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారు తోడుగా యేసోబుకి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మనసుని ఎరిగినవాడు కనుకనే ఏం చేశాడు? ప్రతిఫలంగా, కష్టానికి ప్రతిఫలంగా, లేకపోతే ఆ పెట్టిన కష్టాన్ని ఏం చేశాడు? వాళ్ళకి మేలే చేశాడు, నష్టానికి మేలే చేశాడు తప్ప ఎక్కడ కూడా అన్యాయం చేయలా. ఈ అన్యాయం చేసే దేవుడు కాదమ్మా. ఆలోచించావా? ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశాడు ఆయన గురించి చెప్పడం నా తరం కాదు, ఆయన వర్ణించడం మన వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఊహలకు అందని దేవుడు, ఆయన గొప్ప దేవుడు ఆయన కదా. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం వచనం 22 చూద్దాం. చక్కని మాటలు ఇక్కడ ఉంటాయి. 16వ అధ్యాయం 22వ వచనంలో త్వరగా. అప్పుడు జనసమూహము వారి మీద దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బోండాలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పౌలు శీలల్ని ఎక్కడ వేశారట? చెరసాల్లో వేశారు. ఎందుకు చెప్పండి అమ్మా, ఎందుకు వేశారు? పౌలు ఏం చేశాడు? పౌలు హత్య చేశాడా? పౌలు ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరైనా బాధ పెట్టాడా? పౌలు చేసిన పని ఏం తెలుసా? యేసుక్రీస్తుని గురించి చెప్పాడు, యేసుక్రీస్తు వాక్యం చెప్పాడు, సువార్త చెప్పాడు. అందుకని పౌలుని తీసుకెళ్ళి అది నేరంగా భావించి తీసుకెళ్ళి
ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు, జైల్లో వేశారు. జైల్లో వేసే ముందు ఏం చేశారట? భయంకరంగా కొట్టారు, భయంకరంగా కొట్టారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పౌలు శీలను రక్తాలు వచ్చేటట్టు కొట్టి చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి బొండాలు బిగి తీసుకెళ్ళి జైల్లో పడేస్తే జైల్లో కూర్చొని ఏం చేయాలా? నువ్వు నేనైతే ఎవరి మీద కోపపడతాం? ఏమయ్యా యేసయ్యా, నువ్వే కదా నన్ను పిలిచావు, నేనేమన్నా ఎవరన్నా కీడు చేశానా? నీ వాక్యమే కదా చెప్పాను. నీ వాక్యం చెబితే నన్ను దీవిస్తావు అనుకుంటే, నన్ను ఆశీర్వదిస్తావు అనుకుంటే, నాకు కారు బంగ్లా ఇస్తావు అనుకుంటే నన్ను ఏం చేసావు? కొట్టిస్తావా అని ఏం చెబుతాం? అయ్యా ఇంక ఎప్పుడు చెప్పను అయ్యా, వదిలేయండి అయ్యా, వెళ్ళిపోతాం అంటామా లేవా? ఎవరిని? చెరసాలలో ఉండేవాళ్ళు కదా అంటామా లేదా? ఎంతమంది అండి వెనక్కి వెళ్ళిన వాళ్ళు? దేవుని దగ్గర నుంచి వెళ్ళిన వారు అనేక మంది, దేవునికి దూరంగా వెళ్ళిన వాళ్ళు. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక, ఆయన అర్థం కాక, ఆయన వాక్యం తెలియక ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయి లోకంలో పడి ఎంతోమంది నశించిపోయిన వారు ఉన్నారు. ప్రియ సోదరుడు, ఆ సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. పౌలు శీలలో దేవుని వాక్యం చెప్తే వాళ్ళు అన్యాయంగా కొట్టి వాళ్ళని గాయపరిచి వాళ్ళని చెరసాల్లో వేస్తే, చెరసాల్లో ఇప్పుడు ఎవరుంటారు? చెరసాల్లో ఎవరుంటారు చెప్పండి? చెరసాల్లో ఎవరుంటారమ్మా? చెరసాల్లో దొంగలు ఉంటారు, బందిపోట్లు ఉంటారు, నరహత్య చేసిన వాళ్ళు ఉంటారు, పాపం చేసిన వాళ్ళు ఉంటారు, క్రూరమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నారు వీళ్ళు. రాత్రి అయ్యింది, దెబ్బలతో వచ్చారు, సంఖ్యలతో వచ్చారు. ఏం చేయాలా? పౌలుకి ఎంత కష్టం వచ్చినా వాక్యం చెప్తాడు. ఆ టైంలో వాళ్ళకి వాక్యం చేసి తింటారా? అర్ధరాత్రి అందరు పడుకున్నారు, పౌలు లేచి అన్నలారా యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని చెప్పి వింటారా? వినరు. నోర్వై పడుకో అంటారు. అంటారా లేదా? పౌలు చూడు అంత గొప్ప వ్యక్తి. దేవుని కొరకు ఎలా చెప్పాలో పాటల ద్వారా సువార్త అందించాడు. పాటలు ఎప్పుడు పాడతాం చెప్పండి? మీరు సంతోషంగా ఉన్నారా? పాటలు పాడరు, కీర్తనలు పాడతారు. దుఃఖంలో ఉన్నారా? ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు దుఃఖంలో ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటే జైల్లో పడేస్తే ఏడుపు రావాలా? బాధ ఉండాలా? కానీ పౌలు ఏం చేస్తున్నాడు? సంతోషంగా ఉండాల్సింది చేసే పని ఏం చేస్తున్నాడు? లేచి పాటలు పాడుతూ ఉన్నాడు జైల్లో. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇదేవుడు రా బాబు ఈ రకంగా కొట్టి రక్తాలు కారుతూ ఉంటే అమ్మాయి అని మూలుగుతూ ఉండాల్సినోడు ఏది పాటలు పాడుతున్నాడు, ఏంది సంతోషంగా ఉన్నట్టు కదా. మనం కూడా అంటాం కదా, ఎవరైనా చక్కగా పాటలు పాడుకుంటే ఏనాక ఏం చేయాలా, ఏదో ఇంత సంతోషంగా ఉండవు, చక్కగా కూర్చొని తీరిక పాటలు పాడుకున్నావు అంటామా లేదా? సంతోషంలో పాటలు పాడతాం, కానీ వీళ్ళు దుఃఖంలో, బాధల్లో, కష్టాల్లో పాటలు పాడుతున్నారు. అర్ధరాత్రిలో నొప్పులు కలుగుతుంటే పక్క నుంచి రక్తం గారిపోతుంటే పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూ ఉంటే ఏం జరిగింది చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును కీర్తన పాడుచుండిరి, ఖైదీలు ఏం చేస్తున్నారట? వింటా ఉన్నారు కదా. పడుకున్న వాళ్ళకి ఏముండిద్ది? పాటలు పాడితే బాగుంది, అమ్మకి వింటా నిద్రపోవచ్చు అనుకుంటారు కదా. అట్టాగే వీళ్ళు కూడా పాడుతున్న బాగా పాడుతున్నారు, పాడిని అనుకుని వింటున్నారు. కానీ ఆ పాటలో ఏముంది? ఆ పాటలో దేవుని సువార్త ఉంది. ఆ పాటలు వాళ్ళు విరుచూ ఉండ్రి. ఆ తర్వాత అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను, అందరి బంధకాలు. పౌలు శీల పాట పాడుతుంటే భూకంపం వచ్చింది, జైలు మొత్తం ఏమైపోయినాయి? తలుపులన్నీ తెరుచుకుపోయినాయి. వాళ్ళ చేతికుండా అవన్నీ కూడా ఆ సంఖ్యలు ఊడిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలా? ఎప్పుడెప్పుడు ఎటు దొరికితే పారిపోవాలి లేదా? పారిపోవాలి లేదా? సరే పౌలు వెళ్ళలేదంటే న్యాయం ఉంది, పౌలు దేవుని బిడ్డ కాబట్టి. శీల వెళ్ళలేదంటే న్యాయం ఉంది. ఖైదీలు ఎందుకు వెళ్ళాలా? ఖైదీలు ఎందుకు వెళ్ళలేదమ్మా? ఒక్కరు కూడా వెళ్ళాలా. వాళ్ళు వెళ్ళిపోయారేమోనని ఆ జైలు అధికారి వచ్చి, ఆ సూపరింటెండెంట్ వచ్చి భయపడి తలుపులన్నీ తీసున్నాయి. అమ్మో ఇంకేముంది, వీళ్ళందరూ పారిపోయారు కావాలా, వీళ్ళు పారిపోయినందుకు నాకు శిక్ష వేస్తారు, నన్ను చంపేస్తారని
భయపడి తనను తానే పొడుచుకొని చద్దామని కత్తి తీశాడు. వెంటనే పౌలు, అయ్యా ఆగు ఆగు ఆగు, చంపుకోబాక, చచ్చిపోబాక, నీకేం కాదు, ఎవరు వెళ్ళలా, చూసుకో అన్నాను. కింద వచ్చిన వాళ్ళు సమయం లేదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను, కింద చదివితే అదే ఉండిద్ది, మీ తర్వాత చదువుకోండి. ఎవరు వెళ్ళిపోలేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని. లోనకొచ్చి దీపాలు వెలిగి చూస్తే ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు, ఎవరు వెళ్ళలా. అర్థమైందా? దేనికి వెళ్ళలేదు? పౌలు శీలలు ప్రార్థన పాటల ద్వారా ఖైదీలందరూ మారిపోయారు. దేవుని వాక్యం ఒక పాపిని పరిశుద్ధులుగా చేసింది. దేవుని మాటలు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది. క్రైస్తవం అనేది మతం కాదు, మార్గం. బ్రతుకును మార్చేది, జీవితాన్ని మార్చేది, పరిస్థితులు మార్చేది, మతాన్ని మార్చేది, కులాన్ని మార్చేది కాదు ఇది. తెలియక చాలామంది ఈ క్రైస్తవులు మతం మారుస్తున్నారు అన్నారు. ఎవరిని మార్చారు? ఖైదీల యొక్క హృదయాలు మారినాయి. తలుపులు తీసుకొని ఉంటే చింకులు దిగిపోతే పారిపోవాల్సిన వాళ్ళు పారిపోకుండా గమ్మున నుంచి అని చూస్తున్నారు. అధికారి వచ్చి చూసి భయపడినోడు వాళ్ళందరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందో చెప్పి ప్రార్థన చేసుకుందాం. కింద చూడండి, వచ్చిన 28లో, అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకు శీలకు సాగిలపడి వాళ్ళు వెలుపలకు తీసుకొని పోయి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి. చూసారా ఇప్పుడు ఎవరు మారారు అక్కడ? ఆ ఖైదీలను చూసి, వాళ్ళ విధానం చూసి అధికారికి గుండెలు అవిసిపోయినాయి. ఆయన మారిపోయాడు. ఎవరు మారాడు? జైలు అధికారి మారిపోయాడు, రక్షించబడ్డాడు కదా. నేనేం చేయాలి, రక్షించబడ్డానికి నేనేమి చేయాలని చెప్పి చదవండి. ప్రభునందు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబోదని చెప్పి అతని ఇంటి వారు అందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసించిన వాడై తన ఇంటి వారి అందరితో కూడా ఆనందించాడు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? రక్షణ ఆనందం కదా. వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళ గాయాలు కడిగి, వాళ్ళ ఇంటికి చేర్చుకొని, వాళ్ళ చేత వాక్యం చెప్పించుకొని, వాక్యం ద్వారానే మార్పు చెందుతారు మనుషులు. అందుకే వాక్యం చెప్పాలి, వాక్యం వినాలి, చెప్పేవారు చెప్పాలి, వినేవాళ్ళు వినాలి. దీనివల్ల రక్షణ కార్యం జరిగింది. పాపి మారుతాడు, పరిస్థితులు మారుతాయి, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రభువులో ఆనందం ఉంటుంది, ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీతో సహానుభవం కలిగిన వాడు, శ్రమల్లో ఉండే దేవుడు. అప్పుడు నీకేముంటుందట? ఆనందం ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎస్తేరు గ్రంథాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంది. ఏమంటున్నాడు ఆడ? ఎస్తేరులో 14:14లో నేను నశించేదను. ఏమంటుంది ఎస్తేరు? నేను నశించేదను, దేవుని కొరకు నిలబడతాను. ఈ మధ్యాహ్న సమయంలో మనందరం కూడా ఒక మంచి నిర్ణయంతో వెళ్దాం. లోకంలో ఎన్ని అవమానాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఏమి జరిగినా సరే నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడనే గొప్ప విశ్వాసంతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక నుండి మీ ముఖంలో ఏముండాలి? సంతోషం ఉండాలి, నవ్వు ఉండాలి కదా. అతడు పుట్టినందువల్ల ఏమైంది? అనేకులకు నవ్వు కదా. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో అలాంటి సంతోషంతో, అలాంటి నవ్వుతో మీరందరూ వెళ్ళి జీవించాలని, సంతోషించాలని, అనేకులకు ఏం చేయాలా? ఈ సంతోషాన్ని తెలియపరిచేవారుగా ఉండి దేవుని దీవెనలు, కృపను పొందుకోవాలని దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలవంత